Good morning, sir. I'm Prachi from Stress. Sir, you have been live for many years now, and also you have seen women change their roles over time, like they grew. So my question today to you is like, where do we stand today as a society and also as a state? And what do you think the next stretch of women will actually look like? Thank you, sir. అసలు ఉమెన్ గురించి చెప్పాలంటే ఒక 2 అవర్స్ చెప్పచ్చు. ఒకనాడు ఉమెన్ వేరు, వాళ్ళ ఉమెన్ వేరు, గుర్తుపెట్టుకోండి. వెనుకట అంటే ఓల్డెన్ డేస్లో మగపిల్లల్ని మాత్రమే చదివించేది, ఆడపిల్లల్ని చదివించే వాళ్ళు కాదు. ఈవెన్ రాను ఒకరు చదివిస్తే కూడా మగపిల్లలేమో మంచి ప్రైవేట్ స్కూల్లో చదివించేది, ఆడపిల్లలేమో గవర్నమెంట్ స్కూల్లో వేసేది. కానీ ఇవాళ ఆడపిల్లలు గొప్పగా చదువుతున్నారు మగపిల్లల కంటే కూడా. అక్కడక్కడ ఎక్కడైనా మగపిల్లలు ఉండొచ్చుని కాదు, కానీ ఇవాళ మాలాంటి వాళ్ళు ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజో లేకపోతే ఎక్కడైనా ఫార్మసీ కాలేజ్ పోతే ఒక 20 మంది క్వాలిటీ విద్యార్థులని చెప్పి సెలెక్ట్ చేస్తే అలా 15-16 మంది పిల్లలు ఆడపిల్లలే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నేను కించపరుస్తాను ఎవరిని. రెండవది, మీకు తెలవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం అంతా కూడా ఒకప్పుడు మగవాళ్ళు చేసేది, ఆడవాళ్ళు జనరల్ సద్దులు తీసుకొని పోవడము కొంత సపోర్ట్గా ఉండేది. మీరు ఎప్పుడు చూడండి, మగవాళ్ళంతా కూడా ఎక్కడో మండల ఆఫీస్కో అటో ఇటో పోతే పొద్దున్నే సర్ది కట్టుకొని వ్యవసాయ పనులు చూసేటంతా మహిళలే, గుర్తుపెట్టుకోండి. అలా గ్రామీణ ప్రాంతాల మహిళలు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను మా పిల్లలు చిన్నప్పుడు నేను స్కూల్ అడ్మిషన్ కోసం నేనే పోయినా. పోతే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గారు నన్ను ఇంటర్వ్యూ చేస్తూ అన్న మాట ఏంటంటే, అవును మీరు వచ్చిండ్రు, వీళ్ళు అమ్మ ఏం పని చేస్తారు అంటే, అమ్మ ఇంట్లో ఉంటారు, ఆమె కూడా కొంత నాతో పాటుగా పోల్టులో పనిచేస్తారు. చదువుకున్నారా అంటే చదువుకున్నారు, ఆమెను పంపించమని చెప్పింది. అంటే అర్థం ఏంటంటే, ఆమె కనుక చదువుకొని ఉంటే గొప్ప తల్లి గొప్ప పిల్లల్ని పెంచుతుంది అనేటువంటి భావన చెప్పింది నాకు. అంటే మగవాళ్ళ కంటే కూడా తల్లితో ఉండే ఇంటరాక్షన్ పిల్లలకి ఎక్కువ కాబట్టి తల్లి చదువుకొని ఉంటే తల్లి గొప్పదైతే కుటుంబం గొప్పది అన్న కాన్సెప్ట్ చెప్పిండ్రు 25 ఏళ్ళ క్రితం చెప్పింది నాకు. ఇవాళ ఎన్ని రంగాలని గ్రామీణ ప్రాంతాలు మీరు చూసినరా, గ్రామాల్లో పనిచేసే ఆశా వర్కర్, గ్రామాల్లో పనిచేసే అంగన్వాడీ టీచర్, గ్రామాల్లో పనిచేసేటువంటి ప్యాడీ పర్చేస్ సెంటర్లో పనిచేసే మహిళా సంఘాలు, జనాభా లెక్కలు తీసేది. ఒక్క మాటలో చెప్పండి, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ప్రతి గవర్నమెంట్ యాక్టివిటీ లెడ్ బై ఉమెన్, గుర్తుపెట్టుకోండి, లెడ్ బై ఉమెన్ టుడే. ఇవాళ మీరు మెడికల్ కాలేజీలో పోయి చూడండి, ఎప్పుడన్నా 60 మంది 70 మంది ఆడపిల్లలు ఉంటే 30 మంది 40 మంది మగపిల్లలు ఉన్నారు. మీరు చూడండి ఎక్కడైనా. ఒకప్పుడు పద్ధతి వేరు, ఇప్పటి పద్ధతి వేరు. అసలు చాలా గొప్పగా రాణిస్తున్నారు. ఇవాళ నేనున్నా మా ఇంట్లో, నేను 25 ఏళ్ళ నుంచి ఇక్కడ రాజకీయాలు ఉన్నాను. నేను ఒక్క 5 రూపాయల పని మా ఇంటికి చేయను. నేను నన్ను మొత్తం పోషించేదంతా కూడా మావిడ పోషిస్తుంది, మావిడనే పోషిస్తుంది. ఆమె పని చేస్తేనే నేను పోతాను. అందుకని ఒకప్పుడు మహిళ వేరు, ఇవాళ మహిళ వేరు. ఇలా ఏ రంగంలో చూసినా, ఇలా మిలిటరీ రంగంలో కావచ్చు, పోలీస్ రంగంలో కావచ్చు, రీసెర్చ్లో కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అన్ని రంగాల్లో గొప్పగా రాణిస్తున్న వాళ్ళు ఇలా వనితలు, గుర్తుపెట్టుకోండి, మహిళలే.